నమస్తే దోస్త్, मैं भी चंद्र हूँ। एक चीज़ మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. ఒక విషయం, చిన్న విషయం, అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నాను. కొత్త విషయం కాదు ఇది. తండ్రి సంపాదించిన సంపాదన కొడుకు చెందుతుంది కదా, ఆటోమేటిక్. తండ్రి కూడా ఇవ్వాలి కొడుకు, అది ఆటోమేటిక్. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, लाख करोड़ों के हिसाब से लोग कमाया होगा, बड़े बड़े लोग मैं बता रहा हूँ, छोटा लोग नहीं है। छोटा लोग जो पाल दिया वो बहुत बड़ा है, इसमें कोई डाउट नहीं है। लेकिन उनकी जो भी हो, ज़मीन है, पैसा जो भी हो, लड़का को చెంది తీసుకోవచ్చు కదా, అది రూల్స్. కానీ ఒక విషయం ఇంపార్టెంట్ ఏమంటే, లడక సంపాదన తండ్రికి దొరకదు. చాలా విషయం, ఘోర విషయం ఇది. తండ్రి ఏం తీసుకొని పోడు, తండ్రిని చూసుకోలేరు. తల్లిదండ్రులను కొడుకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సొంతము కొడుకులు కంటే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఒక దేవతలు వాళ్ళకు. ఒక్కసారి ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేసుకో, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, వాని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. ఉన్న కాటికి వానికి స్నానం ఏమి, వానికి హెల్త్ ఏమి, వాని ప్రాబ్లాలు అన్నీ ఏటి చేటి ఏదే కానీ చీమ కుట్టుకోకుండా చూసుకుంటారు లేదా తల్లిదండ్రులు. మళ్ళీ అలాంటి వాళ్ళను కొడుకులుగా సరిగ్గా చూసుకోకుండా పోతే అది మహా పెద్ద పాపం అండి. 7 యుగాలు ఆపు తపస్సు చేసినా కానీ ఆ పాపం పోదు. అందుకోసం తల్లిదండ్రులను ఉన్న కాటికి సక్రమంగా పెట్టుకోండి, బాగా చూసుకోండి. వాళ్ళు కాళ్ళు పిసకండి, వాళ్ళ కాళ్ళు కడగండి, వాళ్ళను ముక్కండి, రోజు ముక్కండి. తండ్రి తల్లి ఎంత మిమ్మల్ని తిట్టుతారో కొట్టుతారో అంత నీకు ఐశ్వర్యాదమే, అంత 200 ఐశ్వర్యమే. ఇది బాగా అనుకో. తల్లిదండ్రులు తిట్టారని మాట్లాడకుండా పోవడము అది చాలా తప్పునిది. తల్లిదండ్రులు ఎంత తిట్టితే అంత నీకు సౌభాగ్యమే. ఇది మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొద్ది రోజుల్లో మనుషులకు తెలియదు. అది తెలియకపోవడం అంటే యాక్చువల్లీ వాళ్ళ కొవ్వు. అది కొవ్వు పట్టిన తర్వాత మనుషులు కనిపించరు అంటారు కదా, అది తల్లిదండ్రులను జీవితంలో ఎంత కరోడుపతి హరోపతి వాళ్ళు మినిస్టర్ అయినా కానీ తల్లిదండ్రులు మాత్రం వదలకండి. తల్లే దైవం. తల్లిదండ్రులు ఏంది లేదు గురు, అది శూన్యమంతా. అందుకోసం తల్లిదండ్రులను పోగొట్టుకోకండి. కొద్ది రోజులు మీ దగ్గర ఉంటారు, వాళ్ళని క్షేమంగా హ్యాపీగా వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళ స్నానం చేసి వాళ్ళ గుడ్డలు తొడిగి వాళ్ళ సుఖము వాళ్ళ ఆనందము చూడండి. మీకు సౌభాగ్యమో దొరుకుతుంది ఎప్పటికీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జై హింద్.